హాలు చేయి, ఇది కొంచెం తీసుకో. హాలు హాలు చాలు. మరి ముగ్గురు అమ్మాయిల దగ్గర మోసపోతే జోబీలు సిల్లి కూడా లేకుండా మొత్తం నాకించేసారు. అలాంటి టైంలో ఊరి మీద తిరుగుతా ఉంటే మా నాన్న నా దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడు. ఏంటది? నాయన ఊరి మీద తిరిగితే ఏమొస్తుందిరా, సక్రమంగా 4 రూపాయలు కొనేస్తాను, మేము కూడా కానీ పనికి వస్తుంది అని చెప్తే, అవును మా నాన్న చెప్పింది నిజం చెప్పి ఆ 4 రూపాయలు తీసుకెళ్లి ఆ బీచ్ లో మేతకి తీసుకుని పోయాడు. చల్లగా ఉంటది. మిగతా మేతకి తీసుకుని పోతా ఉంటే నన్ను ఒక అందమైన అమ్మాయి చూసింది. చూసి ఏం చేసింది, అర్ధగంటలో అమ్మాయిని పడగొట్టేసాం. కానీ ఈ రోజుల్లో అమ్మాయిని పడగొట్టడం పెద్ద ఎంత కాదు. పడిన తర్వాత కాపాడుకోవడం చాలా కష్టం. ఒకరు సినిమాలు అంటారు, ఒకరు షాపింగ్ అంటారు, అన్ని సెట్ అయితే ఓయే రూమ్ అంటారు. ఇవన్నీ కావాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. డబ్బులు లేకపోతే చేయకుండా ఎక్కడో అన్న చూడండి అలా ఉండి అన్న మధ్య ఏందన్న నచ్చినగా ఆ కీబోర్డ్ ఆగిపోయింది. కీబోర్డ్ సౌండ్ కొంచెం లేదా 10 సార్లు అయితే దాని కిందకి మీద సౌండ్ లేవండి మైక్. అమ్మాయి కోసం ఆ 4 రూపాయలు కూడా అమ్మేశా. ఈ అమ్మాయిని నమ్ముకుంటే ఏది నమ్మకూడమే. మిగతా మా నాన్నకి తెలిసిపోయి మా నాన్న ఒక మాట అన్నాడు. ఏంటది? ఏమన్నాడు? చెప్పాలన్నా రాత్రి నెలలోడా విజయనగరం జిల్లా మెరకముడితో మండల కొర్ల గ్రామం. కొర్ల సెంటర్ వచ్చి ఏం చేసింది? కొర్ల అందమైన అమ్మాయిని చూసిన తర్వాత అలాంటి కుర్రోళ్ళకి ఎక్కడెక్కడో కాలిపోతుంటది. అంటే లేదా? కాలిపోతుంది. సెంటర్
క్రిందకు వచ్చేటప్పుడు ఒక అమ్మాయి కనిపించింది. అవునన్నా. అమ్మాయి ఏ డ్రెస్ వేసుకుంది? చెప్పాలన్నా. పింక్ డ్రెస్ లో ఉన్న కొండను చేసింది. పింక్ డ్రెస్ లో ఉన్న అమ్మాయి కోసం పాట పాడితే నాకుండా ఫీల్ అయిపోతుంది. ఆ పిల్ల డ్రెస్ వేసింది. ఆ బ్లాక్ డ్రెస్ లో ఉన్న కొండను చేసింది. ఇదే గ్రామంలో మరదలు ఉంది. ఎవరున్నారు? మరదలు ఎదురు ఉంది. ఇందాక అక్కడ మేడ మీదకి వచ్చి ఏమంటుంది? బావా బావా రమణ బావా ఏమంటుంది తెలుసా? బావా బావా రమణ బావా నా కోసం ఒక పాట పాడవా అంటుంది. అలాంటి గుంట అడగదు ఒకటేంటి పాడుకుంటే పాడుకుంటే ఇబ్బంది లేదు. అంతే లేదా? మరి ఏ పాట అది? ఏ పాట? మళ్ళీ అంటుంది బావా నా ఒళ్ళు చూస్తున్నావు. ఏమంటుంది? నా ఒళ్ళు చూస్తే నుండకుంది, నా ఒంటికి దగ్గర చీరలు లేవంటుంది. ఆ చీరలు ఎక్కడ తెమ్మంటుంది? శ్రీకాకుళం వెళ్ళి నాన్న పొట్టు చీర తెచ్చిన చేసి నా చేతికి దగ్గర గాజులు లేవంటుంది. ఆ గాజులు ఎక్కడ తెమ్మంటుంది? వాకెళ్ళి నాని ఎర్ర గదులు తెచ్చిన వాకెళ్ళి నాని ఎర్ర గదులు తెచ్చిన
మసలుకో మనపి మసలుకో మనపి